హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఆల్రెడీ తమిళ అయితే చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి ముక్కనుమ సెలబ్రేషన్స్ వ్లాగ్. ఆల్రెడీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ సెలబ్రేషన్స్ వీడియోస్ ని మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇంక ఈ వీడియో వచ్చేసి ముక్కనుమ సెలబ్రేషన్స్. ఇంకా రోజున మేము ఏమేం ప్లేసెస్ కి వెళ్ళామో అదంతా కూడా ఈ వీడియోలో పోస్ట్ చేశాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. మేమైతే ముక్కనుమ రోజున కేశవరంలో పోతురాస్వామి తీర్థం అయితే జరుగుతుంది కదా. ఈ తీర్థం అయితే పొంగల్లో 2 or 3 days చేస్తారనుకుంటా. బట్ మేము ఎప్పుడు కూడా ముక్కనుమ రోజున దర్శనం చేసుకోవడానికి వెళ్తాము. మేమైతే ఇంక ఈ పొంగల్ 3 days కూడా అనపత్తి వీర్లంతల తీర్థంలో అలా తిరుగుతూనే ఉంటాము. సో ఇంక అందుకే ఇక్కడికి 4th day అయితే వస్తాము. ఈ తీర్థంలో ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. డ్రాగన్ ట్రైన్, జైంట్ వీల్, ఇంకా బ్రేక్ డాన్స్, ఇంకా చిన్నపిల్లలు తిరగడానికి ఇవన్నీ కూడా ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఇంకా కార్ దూరంగా పెట్టేసుకుని టెంపుల్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. దర్శనం చేసుకోవడానికి అరటిపళ్ళు, కొబ్బరికాయ తీసుకుంటున్నాము. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి పెద్దగా క్యూ అయితే ఏం లేదు. జనం అయితే చాలా తక్కువ మందే ఉన్నారు. మనం వెళ్లే క్యూ లైన్ మధ్యలోనే మనం తీసుకున్న కొబ్బరికాయని వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే ఆ కొబ్బరికాయని కొట్టేసి ఇచ్చేస్తారు. ఈ పోతురాస్వామి టెంపుల్ లో దర్శనం చేసుకోవడానికి టికెట్ తీసుకోవాలన్నమాట. సో ఆ టికెట్ ని కూడా క్యూ లైన్ మధ్యలోనే ఇస్తారు. ఒక్కో టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అయితే తీసుకుంటారు. సో ఇంకా మేము టికెట్స్ తీసేసుకుని టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి. మేమైతే దేవుడిని ఏం వీడియో తీయలేదు. ఎందుకంటే చాలా టెంపుల్స్ లో దేవుడిని వీడియో తీయకూడదు అని చెప్పేసి అంటారు కదా. మళ్ళీ దేవుడిని వీడియో తీయాలంటే వాళ్ళని అదంతా పర్మిషన్ అడిగి ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి ఇంక మొత్తానికి వీడియో అయితే తీయలేదు. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా అలా తీర్థంలో తిరుగుతూ ఉన్నాము. ఇంక ఇక్కడైతే ఒక షాప్ కి వెళ్ళి ఏమైనా 20 రూపీస్ అని చెప్పేసి ఉంటుంది కదా. ఆ షాప్ కి వెళ్ళి కొన్ని క్లిప్స్ అలాగే హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా షాపింగ్ చేసాము. ఇంకా అలా వెళ్తుంటే లెమన్ సోడా కనిపించింది. నేనైతే ఎక్కడ లెమన్ సోడా కనిపిస్తే అక్కడ ఆగిపోతాను. పైగా మేము టెంపుల్ కి వెళ్ళిన రోజున ఫుల్ ఎండగా ఉందనమాట. సో ఇంకా సోడా అయితే తాగేసాము. ఎందుకో ఈ తీర్థంలో చాట్ తినడం అంటే నాకు చాలా ఇష్టం. సో చాట్ కూడా తినేసి ఇంకా మా పాపకి కొన్ని బొమ్మలు అవన్నీ కొనేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ చెప్పాను కదా, మేము ఈ పొంగల్ 4 days కూడా అనపత్తి వీర్లంతల తీర్థంలో అలా తిరుగుతూనే ఉంటామని. సో ఇంకా ముక్కనుమ రోజున కూడా వీర్లంతల తీర్థంకి అయితే మళ్ళీ వచ్చామన్నమాట. ఇప్పుడైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వచ్చాము. మీరు కనుమ వీడియో చూసుంటే మా పాపని డ్రాగన్ ట్రైన్ ఎక్కించాం కదా. ఇంక మా పాప అయితే ఆ రోజు ట్రైన్ దిగను మళ్ళీ ఎక్కించండి అని అన్నదనమాట. ఇంక తర్వాత ఎక్కిద్దాంలే అని చెప్పేసి ఇంక దింపేశాము. ఇంక మళ్ళీ ఎక్కిస్తామని చెప్పేసి దింపేశాం కదా. అందుకే ఇంక 4th day అయితే తీసుకొచ్చాం మళ్ళీ ట్రైన్ ఎక్కించడానికి. మా పాపను చూడండి అసలు ఎంత బాగా కూర్చుని చూస్తుందో, అస్సలు భయపడకుండా చూస్తుంది. సో చూసారు కదా, ఇదే ముక్కనుమ సెలబ్రేషన్స్ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు డెఫినెట్ గా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఆ రోజు మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.